హాయ్ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకే డెడికేటెడ్ అండి. ఇందులో మీకు ఒక పోర్టల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ పోర్టల్లో మీకు యాక్టివ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అండ్ అలాగే కాకుండా జాబ్ పోస్టింగ్స్ కూడా ఉంటాయండి. సో ఇదంతా కంప్లీట్గా ఫ్రెషర్స్కే అవైలబుల్ అండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు గూగుల్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఇంటర్న్షాల అనే ఈ యొక్క వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వన్స్ ఇలా ఇంటర్న్షాలా అని మీరు సెర్చ్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఇంటర్న్షాలా పోర్టల్ అనేది మనకు సేమ్ నౌకరీ పోర్టల్ ఎలాగో ఇది కూడా అలాగే అండి. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫర్ ద ఫ్రెషర్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇంటర్న్షాలా పోర్టల్లో మనకి మెజారిటీ ఆఫ్ ద జాబ్ పోస్టింగ్స్ అన్ని ఇంటర్న్షిప్స్ రిలేటెడ్ ఉంటాయండి. సో వాటిలో పెయిడ్ ఉంటాయి, నాన్ పెయిడ్ రెండు ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వర్క్ ఫ్రమ్ ఇంటర్న్షిప్స్ అండ్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఈ ఆఫీస్ వచ్చేసి హర్యానాలో అయితే లొకేట్ అయిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి 2010లో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇలా మనకు చూపిస్తున్న ఈ ఇంటర్ఫేస్లో సో మీరు ఇక్కడైతే ఈ ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా ఇంటర్న్షాలా అనేసి. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళిపోండి. సో ఇలా అఫీషియల్ వెబ్సైట్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలాగ ఉంటుంది. సో వీళ్ళు ఇంటర్న్షాలలో ఇదే జాబ్ పోస్టింగ్సే కాకుండా వీళ్ళు ఈ కోర్సెస్ కూడా ట్రైనింగ్ ఇస్తుంటారండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆన్లైన్ కోర్సెస్ విత్ గ్యారంటీ ప్లేస్మెంట్ అనేసి ప్రొవైడ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీటిలో అయితే మీరు చూడండి. ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను నేను. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాగిన్ అనేసి ఉంటుందండి. సో ఈ లాగిన్ ఎవరైతే క్యాండిడేట్ ఆల్రెడీ సైన్ అప్ చేసి ఉంటారో సో వాళ్ళైతే ఈ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఇంకా సైన్ అప్ చేసుకోలేదో వాళ్ళైతే ఈ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలండి. అండ్ ఇక్కడ ఈ ఎంప్లాయర్ సైన్ అప్ అనేది ఉంది చూసారా, ఈ ఎంప్లాయర్ సైన్ అప్ అనేది వచ్చేసి సో రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ నుండి అయితే వాళ్ళు జాబ్ పోస్టింగ్స్ అనేది చేస్తూ ఉంటారు. సో మనకి దీంతో అయితే ఎటువంటి సంబంధం లేదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ సైన్ అప్ ఆప్షన్ అయితే మనకి ఇంపార్టెంట్. సో ఇలా క్యాండిడేట్ సైన్ అప్ పైకి వచ్చేసి ఇలా అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుందండి. సో సైన్ అప్ విత్ గూగుల్ ఆర్ ఈమెయిల్ పాస్వర్డ్ అనేసి ఇలా వస్తుంది అనమాట. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే సైన్ అప్ విత్ గూగుల్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ ఐడీస్ ఏదైతే మీ యొక్క మొబైల్లో ఆర్ మీ యొక్క పీసీలో స్టోర్ అయి ఉంటాయో సో ఆ మెయిల్స్ అనేటివి ఇక్కడ చూపిస్తాయండి. సో దాంట్లో మీకు ప్రిఫర్డ్ అయిన మెయిల్ పైన క్లిక్ చేసేసేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక పాపప్ వస్తుంది సైన్ ఇన్ టు ఇంటర్న్షాలా అనేసి. మీరు ఇక్కడ కంటిన్యూ అని చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క జీమెయిల్ ఐడి క్రెడెన్షియల్స్ ఏదైతే ఉంటాయో సో వాటి బేస్ పైనే ఇక్కడ మీకు ఇంటర్న్షాలా లాగిన్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుందండి. సో వన్స్ ఇలా మీకు సైన్ అప్ ఆప్షన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ నేనైతే ఆప్షనల్గా నా నేమ్ అయితే ఇస్తానండి. సో ఈమెయిల్ ఐడి అయితే ఇదే పెట్టాను అండ్ ఆప్షనల్ కిందకి కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇక్కడైతే మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చుకోవాలండి. అండ్ మీ యొక్క కరెంట్ సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా మెట్రో సిటీస్లో ఉంటే ఆ మెట్రో సిటీస్ అయితే ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ యొక్క లోకల్ ఏరియాస్లో ఉన్నట్లయితే కనుక మీ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ ఏదైతే ఉంటుందో సో ఆ ఒక్క అడ్రస్ ఆ ఒక్క ప్లేస్ నేమ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లోకల్ ఏరియా అయితే అనంతపూర్ అనుకుందామండి. బట్ నేను అనంతపూర్ అయితే ఇక్కడ ఇవ్వలేను ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో నాకు నియర్ బై మెట్రో సిటీ ఏది ఉందంటే బెంగళూరు ఉంటుందండి. సో నేను అదే ఇలా బెంగళూరు అనేది ఇస్తాను. సో మీరు కూడా ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క లోకల్ ఏరియాస్లో ఉంటే కనుక మీరు ఆ ఒక మీ ఏదైతే ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ ఉంటుందో సో ఆ వర్క్ లొకేషన్ యొక్క మెట్రో సిటీ నేమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో ఇక నెక్స్ట్ మీరు జెండర్ మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ లాంగ్వేజెస్ మీకు ఏ లాంగ్వేజెస్ వస్తాయో సో ఆ లాంగ్వేజెస్ అయితే ఇక్కడ అన్ని టిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఇంకా ఆప్షనల్గా ఇంకా వేరే ఏదైనా లాంగ్వేజెస్ వస్తే కనుక ఆ లాంగ్వేజెస్ కూడా ఇక్కడ అన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టైప్ మీరు చూసుకుంటే మీరు కాలేజ్ స్టూడెంటా లేదా డిగ్రీ పాస్ అయిన తర్వాత మీరు ఫ్రెషరా లేదంటే ఆల్రెడీ ఏదైనా వర్క్ చేస్తున్నారా లేదంటే స్కూల్ స్టూడెంటా అనేది ఉంటుందండి. సో మీ యొక్క బేస్ పైన మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే కాలేజ్ స్టూడెంట్ అని పెట్టండి, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ పెట్టండి, వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే వర్కింగ్ ప్రొఫెషనల్ ఇచ్చుకోండి. సో నేనైతే మీకు చూపించడానికి కోసం ఇక్కడ ఫ్రెషర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్రెషర్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో నేనైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అనేసి మెన్షన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ మీరు చూస్తే కోర్సు, సో ఇక్కడ మీ యొక్క బీకామ్ కానీ బీటెక్ కానీ బీఈ కానీ ఏది కంప్లీట్ అయితే అదైతే మెన్షన్ చేయండి. సో నేనైతే బీటెక్ అయితే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ చాలామంది స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో నేను మీకోసం బీకామ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను.
అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో నేనైతే రఫ్గా ఏదో ఒక కాలేజ్ నేమ్ అయితే ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసారు, జస్ట్ ఇలా మెన్షన్ చేసిన వెంటనే ఇక్కడ ఆటోమేటెడ్గా లిస్ట్ అయిన ఒక కాలేజెస్ నేమ్స్ అయితే ఇక్కడ వస్తాయండి. అండ్ స్ట్రీమ్ ఆప్షన్ అండ్ స్టార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇయర్ అనమాట. సో ఇక్కడ నేనైతే మీకు రీసెంట్ పాస్డ్ అవుట్ అవ్వడానికి అయితే చూపిస్తానండి. సో 3 years ఆఫ్ డిగ్రీ అంటే ఒక 2021 to 2024 అనేది అంటే రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన విధంగా నేనైతే మీకు చూపిస్తాను. సో ఇలా వన్స్ అంతా చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే యువర్ ప్రిఫరెన్సెస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏ ఒక్క ఏరియాలో అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సేల్స్ పైన ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే ఐటీ సెక్టర్ లైక్ జావా ఆర్ టెస్టింగ్ ఆర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, సో మీకు దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిపైన అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీరు ఇచ్చే ఇంట్రెస్ట్ పైనే మీరు ఏదైతే మీ యొక్క లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏరియాస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకు అలాంటి జాబ్సే మీకు సజెషన్స్గా వస్తుంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనైతే ఇక్కడ ఐటీ సెక్టర్కి అయితే చూపిస్తానండి మీకు. సో ఇక్కడ పైథాన్ అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది సెలెక్ట్ చేస్తాను. అండ్ అలాగే డెవలపర్ అని కూడా సెలెక్ట్ చేస్తాను. సో ఇదే కాకుండా మీ ఇష్టం అండి, మీకు సేల్స్లో ఇష్టం ఉందా, లేదంటే డేటా ఎంట్రీనా, డిజిటల్ మార్కెటింగా, వెబ్ డెవలప్మెంటా, గ్రాఫిక్ డిజైనా, సో హెచ్ఆర్ ఆర్ రిక్రూటర్కి మీరు వెళ్ళాలనుకుంటున్నారో, సోషల్ మీడియా మార్కెటింగా, లేదంటే టెలికాలింగా, సో కంప్లీట్లీ మీ యొక్క ఇంట్రెస్ట్ లెవెల్స్ అండి. సో వన్స్ ఇలా మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హెల్ప్ అస్ మ్యాచ్ విత్ యువర్ బెస్ట్ కెరియర్ ఆపర్చునిటీస్. సో కరెంట్లీ మనం ఇంటర్న్షిప్ కోసం చూస్తున్నామా, జాబ్స్ కోసం చూస్తున్నామా అనేసి ఉంటుందండి. సో మీరు కనుక ఇంటర్న్షిప్స్ కోసం చూస్తుంటే కనుక ఇంటర్న్షిప్స్ అని మెన్షన్ చేయండి. అండ్ జాబ్స్ కోసం కావాలంటే జాబ్స్ కోసం అని మెన్షన్ చేయండి. లేదు మీకు రెండు కావాలి అనుకుంటే కనుక రెండు మీరు టిక్ అయితే చేసుకోండి. అండ్ వర్కింగ్ మోడ్, సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ ఎవరైతే ఆఫీస్ కావాలో వాళ్ళైతే ఇదైతే చూస్ చేసుకోండి. సో మాకు ఏదైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇలా రెండింటినైతే సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మీరు ఆఫీస్ అని ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని లొకేషన్ ప్రిఫరెన్సెస్ అయితే అడుగుతుందండి. సో దీన్ని అయితే మీరు వదిలేసేయండి. ఎందుకంటే మీరు సౌత్ జోన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సౌత్ జోన్ ఉంటారండి. సో సౌత్ జోన్లో మనకు వచ్చే ఒక సిటీస్ వచ్చేసి బెంగళూరు వస్తుంది, హైదరాబాద్ వస్తుంది, అంటే చెన్నై వస్తుంది. సో ఇలా మనకు సౌత్ జోన్లో వచ్చే సిటీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఇక్కడ మనకు ఈ యొక్క ఏరియాస్లో ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే కనుక మనకు సజెషన్ అనేది చాలా వస్తుందండి. అండ్ వన్స్ ఇలా మనం సిటీస్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి, ఫైండ్ మీ ఆపర్చునిటీస్ పైన. సో ఇక్కడితో మీ యొక్క ఈ సైన్అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో వన్స్ మీ యొక్క సైన్అప్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మరి ఎలా లాగిన్ చేసుకోవాలి అనే దానికోసం అండి ఇలా నేను చూపిస్తున్నది. సో వన్స్ మరి మీరు గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇంటర్న్షాలా అనేసి టైప్ చేయండి, ఏదో ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లాగిన్ బటన్ అనేది ఉంటుందండి, ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను మీకు సైన్అప్లో చూపించిన విధంగానే ఇక్కడ మీరు లాగిన్ విత్ గూగుల్ అనే దానిపైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇలా లాగిన్ అయిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అయితే ఇలాగ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అని అడుగుతుంది. అండ్ స్కిల్స్, మిస్సింగ్ యువర్ స్కిల్స్ అంటే ఇప్పుడు మన స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో అవన్నీ మెన్షన్ చేయండి అని అడుగుతుంది. అండ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకుని అని అడుగుతుంది. సో మీరు అలాగే స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ట్రెండింగ్ ఆన్ ఇంటర్న్షాలా అనేసి ఉంది కదండి. సో ఇక్కడ ఆన్లైన్ కోర్సెస్ అండ్ అలాగే ఇక్కడ ఒక ఆపర్చునిటీ కూడా ఉంది ట్రెండింగ్లో. సో మీరు కావాలంటే దానిపైన రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మీకు రికమెండెడ్ ఫర్ యూ. సో అంటే మనము ఇందాక సైన్అప్ చేసేటప్పుడు మనం ఏదైతే మన యొక్క ప్రిఫరెన్సెస్ ఇచ్చామో సో బేస్డ్ ఆన్ ఆ ప్రిఫరెన్సెస్ పైన మనకి ఈ కొన్ని యాక్టివ్ ఆపర్చునిటీస్ అయితే సో హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుందండి ఇంటర్ఫేస్. సో ఇప్పుడు మనము జాబ్ సెర్చ్ ఎలా చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఇంటర్న్షిప్స్ అనేసి ఉందండి. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ అనమాట, టాప్ లొకేషన్స్ అంటే లొకేషన్ వైజ్ మీరు కావాలంటే ఇంటర్న్షిప్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ బేస్ పైన కావాలంటే ప్రొఫైల్ బేస్ పైన మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కేటగిరీస్ అనమాట, సో ఇంజనీరింగ్ పైన, ఎంబీఏ పైన, అండ్
ఇలా కేటగిరీస్ పైన కూడా మీరు ఇంటర్న్షిప్స్ అనేది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు లొకేషన్ వైజ్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అయితే చూద్దామండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసినట్లయితే 4095 వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్స్ అనేటివి యాక్టివ్లో ఉన్నాయండి. సో ఇక్కడ మీరు చూస్తే గెట్ ఇంటర్న్షిప్ అండ్ జాబ్ ప్రిపరేషన్ ట్రైనింగ్ ఫ్రీ అనేసి ఉందన్నమాట. సో ఇలాంటి వాటివన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో మీరు కావాలంటే ఇలాంటి వాటిపైన ఎన్రోల్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే సర్టిఫికేషన్ కోన్ ఇంటర్న్షాలా ట్రైనింగ్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంటర్న్షాలా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఇది కూడా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది వచ్చేసి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ చూస్తే పొజిషన్ వచ్చేసి సోషల్ ఎంటర్ప్రినర్షిప్ అనమాట. అండ్ హమారీ పహచాన్ ఎన్జిఓ కంపెనీ అండి ఇది వీళ్ళు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1 month ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. సో డ్యూరేషన్ వచ్చేసి 1 month అండ్ ఇక్కడ వచ్చేసి అన్పెయిడ్ అనమాట. సో అన్పెయిడ్ అంటే వాళ్ళు మీకు ఎటువంటి అమౌంట్ అనేది పే చేయరు. జస్ట్ మీకు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మీకు అయితే ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు ఇలాగే నెక్స్ట్ చూసుకుంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీ నేమ్ వచ్చేసి ద హ్యూమింగ్ మైండ్స్. సో వీళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 6 weeks అనేది డ్యూరేషన్ ఉంటుంది. 1000 per month అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇలాగే మీరు మల్టిపుల్గా చూసుకుంటున్నట్లయితే ఇక్కడ పాస్ ఫౌండేషన్ అనేసి ఇంకో కంపెనీ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో వీళ్ళ యొక్క స్టైఫండ్ వచ్చేసి 8,000 to 15,000 per month అయితే ఉందన్నమాట. సో మీరు ఇలాగైతే ఇక్కడున్న యాక్టివ్ ఇంటర్న్షిప్స్ని అయితే మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ కంప్లీట్లీ రిలేటెడ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్వే అనమాట. అండ్ ఇక్కడ మీరు సైడ్లో చూస్తే కనుక మీకు ఫిల్టర్స్ ఆప్షన్ అనేది ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే కమ్యూనిటీ మేనేజ్మెంట్ అండ్ ఫండ్ రైజింగ్ ఇవన్నీ మనకి రిలేటెడ్గా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక టెస్టింగ్ కోర్స్ అనేది నేర్చుకుని ఉంటాం. సో ఆ టెస్టింగ్ కోర్స్ పైన మనకు ఇప్పుడు ఒక ఇంటర్న్షిప్ అనేది సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ మనము ఈ యొక్క సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేసి సెర్చ్ చేయండి. సో లొకేషన్ ఏదైనా పర్లేదనే మీకు లొకేషన్ ప్రిఫరెన్స్ ఏది కావాలంటే అది పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే బెంగళూరు అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బెంగళూరు అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే 17 సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంటర్న్షిప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే క్యూఏ టెస్టింగ్ యాంటీనో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్గావ్ అనమాట ఇది. సో గుర్గావ్ ఆర్ బెంగళూరు అంటే ఇక్కడ 2 లొకేషన్స్లో వీళ్ళు హైరింగ్ అనేది జరుగుతుంది. 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ 15,000 per month అయితే పే చేస్తున్నారు. సో ఇది నాకు రిలేటెడ్గా అనిపించింది కాబట్టి నేనైతే దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే కనుక కంప్లీట్ ఈ యొక్క ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్ట్ డేట్ సో ఇమీడియట్ జాయినింగ్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. అప్లై బై 7th November లాస్ట్ డేట్ ఉంటుంది. స్టైఫండ్ 15,000 per month అయితే ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా టోటల్ 166 అప్లికెంట్స్ అయితే అప్లై చేశారు. అండ్ ఇక్కడ మీకు అబౌట్ ద ఇంటర్న్షిప్ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. సో వీళ్ళు స్కిల్స్ ఏదైతే రిక్వైర్డ్ చేస్తున్నారో ఇది కూడా మెన్షన్ చేస్తారు. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ ఏది ఉండాలి అండ్ అలాగే ఇక్కడ నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 2 అండ్ పర్క్స్. సో వీళ్ళు ఇంటర్న్షిప్లో మనకు ప్రొవైడ్ చేస్తే పర్క్స్ వచ్చేసి సర్టిఫికెట్, లెటర్ ఆఫ్ రికమెండేషన్. సో లెటర్ ఆఫ్ రికమెండేషన్, ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్, ఇన్ఫార్మల్ డ్రెస్ కోడ్. సో 5 days ఏ వీక్ ఉంటుందన్నమాట. ఫ్రీ స్నాక్స్ అండ్ బీవరేజెస్. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి సో వీళ్ళు ఇవన్నీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇలా మీరు మల్టిపుల్ ఇక్కడ మనకు ఎన్నో ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. సో ఇందులో మనము ఏది కావాలంటే దాన్ని మనము సో ఇలా మనకు ప్రతి ఒక్క కేటగిరీ పైన అండ్ ప్రతి ఒక్క మన యొక్క రిలేటెడ్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ పైన మనకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటాయండి. సో మీరు సెర్చ్ చేసుకొని ఇంటర్న్షిప్స్కి అండ్ ఫ్రెషర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు ఇంటర్న్షిప్స్ అయితే చూపించాను కదా, ఇప్పుడు మీకు జాబ్స్ అయితే చూపిస్తానండి. సో అగైన్ ఇక్కడ మనము వర్క్ ఫ్రమ్ హోమ్ లొకేషన్ వైజే చూద్దాం. సో ఫస్ట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అయితే క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే మనకు 1018 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మరి మీరు స్క్రాల్ చేసినట్లయితే టీచర్ వర్క్ ఫ్రమ్ హోమ్, సో కంపెనీ ప్లానెట్ స్పార్క్, సో వర్క్ ఫ్రమ్ 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ 4.5 to 6 lakh per annum అయితే పే చేస్తున్నారు. 2 days ago అయితే 2 days ago అయితే పోస్ట్ చేశారండి. సో ఇలా మనకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేది ఈ యొక్క ఇంటర్న్షాలా వెబ్సైట్లో అనేది మనకు దొరుకుతుందండి. ఇది చాలా మందికి అయితే తెలియదు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక జాబ్ సర్చ్ చేస్తున్నట్లు అండ్ ఇంటర్న్షిప్స్ కనుక చేసుకుంటున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు నేను చెప్పిన విధంగా అయితే రిజిస్టర్ చేసుకోండి. అండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీరు జాబ్ సర్చ్ చేసి
మీరు కూడా జాబ్ అయితే తెచ్చుకోండి. సో మీకు ఏదైనా ఆఫర్స్ కనుక వచ్చినట్లయితే నాతో అయితే షేర్ చేయండి. సో దట్ నాకు ఈ వీడియో చేసినందుకు చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. చేసుకోండి. మీకు ఇదే కాకుండా ఇంకా ఏదైనా మీకు టెక్నికల్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఆర్ ఇదే ఇంటర్న్షాల గురించి ఏదైనా డౌట్స్ ఆర్ ఏదైనా ఉంటే కనుక మీరు నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేశానండి. సో అక్కడ నుండి అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు 100% సపోర్ట్ అయితే నేను ప్రొవైడ్ చేయగలను. సో మీరు మన పాత వీడియోస్ చూసుకున్నట్లయితే మన పాత వీడియోస్ నుండి చాలా మంది అయితే మనల్ని అయితే కాంటాక్ట్ చేయడం జరిగింది. సో మన మోటివ్ అయితే ఒకటే అండి. సో ప్రతి ఒక్కరికి మన ఛానల్ అనేది యూజ్ అవ్వాలి, వాళ్ళ యొక్క జాబ్ సెర్చ్లో కానీ జాబ్ అసిస్టెన్స్లో కానీ ఏదైనా ఒకటి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా అయితే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది.